బ్రేకింగ్ న్యూస్ జీహెచ్ఎంసీలో 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. విలీనమైన మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల రికార్డులను స్వాధీనం చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బాధ్యతను డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లకు అప్పగించింది. ఆయా మున్సిపాలిటీలకు సంబంధించిన అకౌంట్స్ ను క్లోజ్ చేసి జీహెచ్ఎంసీ అకౌంట్ కు అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కార్యాలయాల నేమ్ బోర్డ్స్ కూడా జీహెచ్ఎంసీగా పెడుతూ మార్పు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపాలిటీల ఆస్తుల వివరాలు కూడా రికార్డుల్లో పొందుపరచాలన్నారు జీహెచ్ఎంసీ కమిషనర్. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ మనకి అందుబాటులో ఉన్నారు. శ్రవణ్, జీహెచ్ఎంసీలో పూర్తిగా మున్సిపాలిటీలను విలీనం చేస్తూ తీసుకున్నటువంటి నోటిఫికేషన్లో ఏమేమి ఉన్నాయి, పూర్తిగా డీటెయిల్స్ చెప్పండి. జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలు 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్ల విలీనంకు సంబంధించిన ప్రక్రియ దాదాపుగా ముగిసిందని చెప్పుకోవచ్చు. శివారు మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి మొత్తం పూర్తి స్థాయిలో రికార్డులన్నీ కూడా స్వాధీనం చేసుకోవాలని దాదాపుగా 27 మంది మున్సిపల్ ప్రస్తుతం ఉన్నటువంటి డిప్యూటీ కమిషనర్లతో పాటు జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తక్షణమే ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయాలని చెప్పారు. ఆ ఆఫీసుల దగ్గర మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఆఫీసుల దగ్గరికి వెళ్లి ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏందని అప్డేట్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారంటే ఎంత వేగంగా ఈ విలీనంకి సంబంధించినటువంటి ప్రాసెస్ కొనసాగుతుందో అర్థం చేసుకోవచ్చు. శివారు మున్సిపాలిటీలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, అంటే ఆ మున్సిపాలిటీలకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లోజ్ చేసి జీహెచ్ఎంసీ జనరల్ ఫండ్ కమిషనర్ జీహెచ్ఎంసీ పేరుతో ఉన్నటువంటి అకౌంట్ కి అటాచ్ చేయాలి. అవన్నీ కూడా ప్రస్తుతం అకౌంట్స్ క్లోజ్ చేయాలనేటువంటి అంశాలను క్లియర్ గా మెన్షన్ చేశారు. దాంతో పాటు ఏవైనా మీటింగ్స్ జరిగితే ఆ మున్సిపాలిటీలకు సంబంధించిన మినిట్స్ బుక్స్ లో రికార్డ్ చేస్తారు. ఆ మినిట్ బుక్స్ కూడా పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకోవాలని చెప్పారు. సో ప్రస్తుతం ఆయా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎన్ని మూవబుల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, ఎన్ని డిపాజిట్స్ ఉన్నాయి, ప్రస్తుతం ఆ మున్సిపాలిటీ పరిధిలో ఎంత మేర ట్యాక్స్ కలెక్ట్ అవుతుంది, ట్యాక్స్ కట్టని ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయి, దాంతో పాటు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగ్లు ఎన్ని బిల్డింగ్లకు ఆయా మున్సిపాలిటీలకు సంబంధించిన అధికారులు పర్మిషన్లు ఇచ్చారు అనేటువంటి అంశాలు పూర్తి స్థాయిలో ప్రతిదీ కూడా మెన్షన్ చేసి జీహెచ్ఎంసీ కమిషనర్ కి పూర్తి స్థాయిలో సమర్పించాలి అనేది జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. దానికి సంబంధించిన ప్రక్రియ కొద్దిసేపటి క్రితమే స్టార్ట్ అయింది. అధికారులు కూడా గ్రౌండ్ లెవెల్ కి వెళ్లి పూర్తి స్థాయిలో రికార్డ్స్ స్వాధీనం చేసుకునేటువంటి ప్రాసెస్ కూడా కొనసాగిస్తున్నారు. దాంతో పాటు ఆయా మున్సిపాలిటీలకు సంబంధించిన విస్తీర్ణం ఎంత, 2011 ప్రకారం మహిళలు ఎంత, దాంతో పాటు పిల్లలు ఎంతమంది ఉన్నారు, ఓటర్లు ఎంతమంది ఉన్నారు అనేటువంటి డాటా కూడా పూర్తి స్థాయిలో మెన్షన్ చేయాలని చెప్పారు. ఎన్ని ఇల్లులు ఉన్నాయి, ఆ ఇంటి నంబర్లు కూడా పూర్తి స్థాయిలో మెన్షన్ చేయాలని చెప్పారు. సో ఓవరాల్ గా జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన విలీన ప్రక్రియ దాదాపుగా ముగిసిందని చెప్పుకోవచ్చు. అన్ని కూడా కంప్లీట్ అయిపోతున్నాయి, వేగంగా అడుగులు పడుతున్నాయి. 2-3 రోజుల్లో పూర్తి స్థాయి ప్రాసెస్ కూడా రికార్డుల స్వాధీనంకు సంబంధించిన ప్రాసెస్ కూడా కంప్లీట్ అయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ శ్రవణ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.